హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదర చూద్దామండి. అదేంటంటే మామిడికాయ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని తాలింపు గింజలు వేసుకోండి. మనం చేసేది పచ్చడి కాబట్టి ఒక అర చెంచాడు మెంతులు, ఒక చెంచాడు ధనియాలు కూడా వేసుకోండి, బాగుంటుంది రుచికి. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. చక్కగా తాలింపు అటు ఇటు కలపండి, మాడకుండా చక్కగాను అలా కలుపుతూ ఉండండి. ఒక 8-10 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి. నేను కొంచెం కారం తింటాను కాబట్టి అలా వేశాను. తక్కువ తినేవాళ్ళు అయితే 4-5 పచ్చిమిరపకాయ వేసుకోండి చాలు. ఒక అర చెంచాడు ఇంగు కూడా వేసుకోండి. చక్కగా అటు ఇటు బాగా కలపండి, మాడకుండా సమానంగా వేగేంత వరకు. చక్కగా చూసారా, అటు ఇటు బాగా కలపండి వేగేంతవరకు. అంతా ఒక 4-5 నిమిషాల్లో వేగిపోతాయండి. చూసారా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి చివరిలో. ఇక వేసుకుని కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు బాగా అటు ఇటు పెట్టండి. కొత్తిమీర కూడా వేగిపోతుంది చక్కగా. చూసారా, చక్కగా ఇలా వేగిపోయింది అని అనుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని తీసి చక్కగా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. చూసారా, వేగిపోయింది, పక్కన చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గిన్నెలో అడుగును మనకి సరిపడా నూనె ఉంటుంది, ఇంకా మళ్ళీ నూనె వేయాల్సిన పని లేదు. ఆ గిన్నెలోనే నేను ఒక 300-350 గ్రాములు బీరకాయ ఒకటి తీసుకున్నాను, లేతది. చక్కగా అది ముక్కలు చేసి ఇందులో వేసేసుకోండి. చూసారా, 350 గ్రాములు సుమారుగా బీరకాయ ముక్కలు చేసి వేసాను. ఒక పావు చెంచాడు పసుపు కూడా వేయండి. వేసి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు చెంచాడు వేయండి. వేసి చక్కగా బాగా కలిపెట్టండి, అటు ఇటు చక్కగా కలిసేంతవరకు. ఉప్పు పసుపు కూడా ముక్కలన్నిటికీ పట్టేటట్టు. చూసారా, చక్కగా మగ్గిపోతుంది. చూసారా, చూడండి మగ్గిందో లేదో చూసుకోండి. చక్కగా ఒకసారి మూత పెట్టి వదిలేయండి. ఒక 3-4 నిమిషాలు అలా వదిలేసారా, చక్కగా బీరకాయ ఎంతసేపు అండి మగ్గిపోతుంది. దెబ్బకి ఉత్తినే మగ్గిపోతుంది బీరకాయ. చూసారా, చక్కగాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బీరకాయ బాగా మగ్గింది అనుకున్న తర్వాత మామిడికాయ, నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. చూసారుగా, ఆ మామిడికాయ చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోండి. ఒక చిన్న మామిడికాయ పునాసకాయ అని వస్తుంది చూసారు, గుండ్రటికాయ, అదనమాట. చక్కగా ముక్కలు చేసి వేసేసుకోండి. చక్కగా బాగా కలపండి అటు ఇటు. ఈ మామిడికాయ ముక్కలు అవి ఉడికిపోయినాయి అన్న తర్వాత చక్కగా పొయ్యి కట్టేయండి. పొయ్యి కట్టేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. తీసుకుని అందుట్లో మనం పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మొత్తం వేసేయండి. వేసేసి మెత్తగా పట్టేసుకోండి ఒక రౌండ్. చూసారా, చక్కగా మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లో మన మామిడికాయ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మొత్తం వేసేసుకోండి. వేసేసుకుని చక్కగాను ఒక్క తిప్పుకోండి. మరి మెత్తగా అక్కర్లా, ఈసారి కొద్దిగా బరగ్గా తిప్పుకోండి. మరీ మెత్తగా అయితే బాగుండదు తినటానికి. అయిపోయింది. చూసారా, అద్భుతమైన బీరకాయ మామిడికాయ పచ్చడి. ఎంత రుచికి రుచి, ఎంత ఆరోగ్యం అంటే ఇందుట్లో మామిడికాయలు ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బీరకాయలో ఫైబర్ ఇక చెప్పేది ఏముంది, అన్ని విటమిన్లు, ఫైబరు. ఇక అంత మించి ఆరోగ్యానికి ఏం కావాలి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.